వెల్కమ్ టు ఆదిత్య ఫోటో క్లిక్స్ ఫోటోగ్రఫీ 30 డేస్ కోర్స్లో ఈరోజు మనం డే లెవెల్లో ఉన్నాం. ఈరోజు మన టాపిక్ వచ్చి కాంపోజిషన్. మీరు అవార్డ్ విన్నింగ్ ఫోటోగ్రఫీ తీయాలనుకుంటున్నారా? అయితే ఈ కాంపోజిషన్ టెక్నిక్ మీకోసమే. దీనికోసం మీకు లక్షల్లో కెమెరాస్ అవసరం లేదు, ఫోటోగ్రఫీలో ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాంపోజిషన్ టెక్నిక్ అనేది మనకి చూసేది వాళ్ళు జస్ట్ టెల్లింగ్ స్టోరీ. ఈ ఫోటో యొక్క స్టోరీని విజువల్ తెలిపేదే ఈ కాంపోజిషన్ టెక్నిక్ అనమాట. అందుకే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఈ మొబైల్ కెమెరాలో ఇవాళ మనకి ఈ కాంపోజిషన్ టెక్నిక్స్ అనేవి నేను చెప్తాను. మన మొబైల్ ఫోన్లోనే కెమెరా ఆప్షన్స్ ఎలా ఉంటాయి, సెట్టింగ్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ మనము మొబైల్లో కెమెరాని ఆన్ చేద్దాం. మొబైల్లో కెమెరా ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ మనకి 1:1 అని ఉంది. ఇది రేషియో అనమాట. అంటే మన ఇమేజ్ యొక్క రేషియోని తెలియజేస్తుంది అనమాట. 1:1 చూడండి. ఇక్కడ డైరెక్షన్ అనేది మనకి టిల్ట్ డైరెక్షన్ ఎక్కువ ఉంది, హారిజంటల్ డైరెక్షన్ అనేది తగ్గిపోయింది అనమాట. 4:3 ఇది మనకి ఫోటో డైరెక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి 16:9 ఇది వీడియో రేషియో అనమాట. మీరు యూట్యూబ్స్ వీడియోస్ తీయాలన్నా, షార్ట్స్ తీయాలన్నా ఈ 16:9 హారిజంటల్ డైరెక్షన్లో, 9:16 అనేది టిల్ట్ డైరెక్షన్లో మీకు వీడియోస్ క్యాప్చర్ చేసుకోవాలి. లేకపోతే మీకు బ్లాక్ షేడ్స్ అనేవి వస్తాయి అనమాట. 9:16 రేషియో అనమాట టిల్ట్ డైరెక్షన్లో తీయాలంటే. హారిజంటల్ డైరెక్షన్ వచ్చేటప్పటికి మనకి 16:9 అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఫుల్ అనమాట. ఇక్కడ రేషియో అనేది ఇంకా దగ్గరకు వచ్చిందంట ఇమేజ్. ఇలా మీరు ఇమేజ్ని సెట్టింగ్స్లో ఈ రేషియోని యూజ్ చేసి మనము ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఆఫ్ 3 సెకండ్స్, 5 సెకండ్స్, 10 సెకండ్స్ ఉన్నాయి. ఇది ఎందుకంటే మనకి మీరు కానీ ట్రైప్యాడ్ యూజ్ చేసి మన ఫోన్ని, మొబైల్ ఫోన్ని గింబల్ కానీ యూజ్ చేసినప్పుడు మనం ఫొటోస్ దిగాలంటే ఈ సెకండ్స్ పెట్టుకొని మనం మన కెమెరా బటన్ ఆన్ చేసామంటే చూడండి, ఓకేనా, అన్ని సెకండ్లకి అనేది ఇమేజ్ అనేది క్యాప్చర్ అవుద్ది అనమాట. ఇలా మనకి ఈ సెట్టింగ్స్ అనేది యూజ్ అవుద్ది. నెక్స్ట్ మనకి గ్రిడ్ లైన్స్ చూడండి. ఈ గ్రిడ్ లైన్స్ అనేవి మనకి ఈ కాంపోజిషన్ టెక్నిక్స్లో మనకి ఈ రూల్ ఆఫ్ థర్డ్ తీసుకోవాలన్నా, ఏ కాంపోజిషన్ టెక్నిక్ తీసుకోవాలన్నా మీరు బిగినర్స్ అయితే ఈ గ్రిడ్ లైన్స్ యూజ్ చేసుకుంటే మీకు ఈ కాంపోజిషన్ టెక్నిక్స్ అనేవి చాలా ఈజీగా క్యాప్చర్ చేయగలరు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చి లెవెల్. మనకి ఈ లెవెల్ అనేది ఏంటంటే మన కెమెరా డైరెక్షన్ ఎలా ఉంది, సమానంగా ఉందా లేదని. ఇప్పుడు మనకి ఎల్లో కలర్ ఉంది కదండి, ఇప్పుడు లెవెల్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. రైట్ సైడ్ అయితే మనకి చూసారా ఇమేజ్ అనేది మనకి రొటేట్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ అయితే చూసారా ఇమేజ్ అనేది ఎలా క్రాప్ అయిపోయిందో. మనకి డైరెక్షన్ పర్ఫెక్ట్గా చూసుకోవాలన్నప్పుడు మనము ఈ యొక్క లెవెల్ అనేది యూజ్ చేసుకుని ఇమేజెస్ని క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. ఈ టెక్స్ట్ అనేది మనకి ఈ మార్క్ పెట్టుకుంటే నన్నంటే వద్దు, టెక్స్ట్ అంటే మన కెమెరా నేము, మన డేటు, టైం ప్రతిదీ ఇందులో ఈ ఇమేజ్లో అనేది ఇండికేట్ అవుద్ది అనమాట. ఓకేనా. ఇలా మనము ఈ వాటర్ మార్క్ అనేది మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఇది HDR అనమాట. ఇది హై డైనమిక్ రేంజ్ అనమాట. ఇదే మనకి బ్యాలెన్స్, లైటింగ్ని బ్యాలెన్స్ చేసి అనేది మనకి ఇమేజ్ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఈ సెకండ్స్ వద్దంటే ఆఫ్ పెట్టుకుందాం. నెక్స్ట్ మనకి ఇప్పుడు కెమెరాలో ఉన్న ఆప్షన్ మనకి ఫోన్లో ఎలా ఉంటాయంటే ఈ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ప్రో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చి ఆటో ఫోకస్ ఉంది. వైట్ బ్యాలెన్స్ అనేది మీకు ఇన్కాన్సిడెంట్, సన్సెట్, క్లౌడీ, ఆ కలర్ చూసారా క్లౌడీలో ఉన్నప్పుడు ఎలా మారుతుంది. మెజర్మెంట్స్ అనేది ఆటో కూడా ఉంటుంది అనమాట. ఇందులోనే మనకి ఆటో ఉంటుంది అనమాట. ఓకేనా. ఇలా వైట్ బ్యాలెన్స్ మీకు ఎప్పుడైనా ఇమేజ్లో కలర్స్ అనేది మారుతుంటే మీరు ఈ వైట్ బ్యాలెన్స్ చూసారా, ఆటో వైట్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు కొంచెం కెమెరానే ఆ కలర్ని అడ్జస్ట్ చేసుకుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకి షట్టర్ స్పీడ్ ఉందన్నమాట. ఈ షట్టర్ స్పీడ్ ఏమంటే మనకి లో షట్టర్, హై షట్టర్ చూసారా. లో షట్టర్కి వెళ్ళేటప్పటికి లైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ మనకి మోషన్ బ్లర్ ఎఫెక్ట్స్ కావాలంటే ఈ లో షట్టర్లో తీసుకోవాలన్నమాట. చూడండి ఇది మనకి ఐ షట్టర్. యాక్షన్ ఫోటోలు తీసుకోవాలంటే ఎప్పుడైనా మీరు రన్నింగ్ ఆబ్జెక్టివ్స్ తీసుకోవాలంటే ఈ ఐ షట్టర్ యూజ్ చేయండి, ఇమేజెస్ని క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి ISO అనమాట. ప్రజెంట్ ఇది ఆటోలో ఉంది, మనకి వద్దనుకుంటే మార్చుకోవచ్చు. ISO నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది సెన్సిటివ్ అనేది పెరుగుతుంది ఇమేజ్లో. చూసారా ISO నెంబర్ తగ్గించే కొద్ది సెన్సిటివ్ అంటే లైట్ కూడా తగ్గుద్ది అనమాట. ఓకేనా. ఎలా మనం ISO అనేది యూజ్ చేసుకుంటాం. చూసారా ఫోకస్ అక్కడ అయిందనమాట.
మనం ఫోకస్ అలా రింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇంకోటి ఏంటంటే మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈవి మనకి ఎప్పుడైనా లైటింగ్ లో లైట్ కండిషన్ ఉన్నప్పుడు ఈ ఎక్స్పోజర్ వాల్యూ కాంపోజిషన్ అనమాట, ఎక్స్పోజర్ వాల్యూని పెంచుకొని మనము ఇగోండి, ఇది మైనస్లో ఉంటే లైట్ అనేది తగ్గుద్ది, ప్లస్లో ఉంటే లైట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఇలా మనకి లైటింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఒక్కొక్క మొబైల్ కెమెరాలో ఒక్కొక్క ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ మనకి ఇదిగోండి ఇక్కడ రా అనేది ఉంది చూసారా, మనకి రాలో తీసుకుంటే ఇమేజ్ ఏమవుద్దంటే మీరు లైట్ రూమ్లోకి వెళ్ళి మీకు లైటింగ్ కండిషన్ మీరు సెట్ చేయలేనప్పుడు రాలో క్యాప్చర్ చేసుకొని మీరు లైట్ రూమ్లో ఈ ఇమేజ్ని మాడిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. ఓకేనా, ఇలా మనకి ఈ యొక్క కెమెరా ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి. నెక్స్ట్ మనకి ఈ పోర్ట్రైట్లోకి వచ్చేటప్పటికి మనకి అపాచర్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క కెమెరాలో అపాచర్ డైరెక్టర్గా ఇస్తాడనమాట. ఇక్కడ చూడండి, అపాచర్ మనకి బ్లర్ షాట్, షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్, బొకే షాట్లు కావాలంటే అపాచర్ 1.4, 2.0, 2.8 ఇలా 2.8 వరకు మనకి బొకే షాట్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనకి మీడియం డెప్త్ ఆఫ్ ఫీల్డ్ 5.6, మంచి ఎఫ్ నెంబర్ మనకి 8, ఓకేనా, 9, 11. ఇంకా మనకి మోర్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కావాలంటే అపాచర్ 16 అనమాట. ఇప్పుడు మనకి లైటింగ్ కూడా డిక్రీజ్ అవుద్ది అనమాట. ఇలా మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆప్షన్లో ఇంకా చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. డాక్యుమెంట్స్లో కావాలంటే డాక్యుమెంట్స్లో ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది. మనకి ఇందులోనే టైం ల్యాప్స్ ఉంటుంది, లైవ్ ఫోటో ఉంటుంది, ప్యాన్ ఉంటుంది, డాక్యుమెంట్, స్లో మోషన్లో కావాలంటే మనకి చూసారా, వీడియో కెమెరా స్లో మోషన్ కావాలంటే స్లో మోషన్ తీసుకోవచ్చు. ఇలా ఆప్షన్స్ అన్నీ ఒక్కొక్క కెమెరాకి ఒక ఆప్షన్స్ ఉంటాయండి. మీ మొబైల్ కెమెరాను బట్టి మీరు ఒకసారి ఇవి ట్రై చేయండి, మీకు తప్పనిసరిగా అర్థం అవుద్ది. ఓకేనా. ఇప్పుడు మనం కొన్ని కాంపోజిషన్ టెక్నిక్స్ తెలుసుకుందాం. వీటి మీద నెక్స్ట్ మనం ఒక వీడియో కూడా చేద్దామండి. రూల్ ఆఫ్ థర్డ్, ఒక ఫ్రేమ్ని మనం 9 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఈ ఫ్రేమ్లో 1/3లో ఇమేజ్, నెక్స్ట్ స్టెప్ ఏమో నెగిటివ్ స్పేస్ ఉండాలి. ఈ కాంపోజిషన్ టెక్నిక్నే రూల్ ఆఫ్ థర్డ్ అంటారు. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ అనమాట. ఇది ఇమేజ్ యొక్క స్టోరీని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఫ్రేమ్ ఇన్ టు ఫ్రేమ్, ఒక ఫ్రేమ్లో ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేసే టెక్నిక్నే ఫ్రేమ్ ఇన్ టు ఫ్రేమ్ అంటారు. ఫ్రేమ్లో ఇమేజ్ ఉండడం వల్ల ఆ ఇమేజ్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. లీడింగ్ లైన్, మనకి రోడ్ లైన్స్ కానీ, రివర్స్ కానీ, రైల్వే ట్రాక్ లైన్స్ కానీ, ఆ లైన్స్ ని బేస్ చేసుకొని మనం క్యాప్చర్ చేసే ఇమేజ్ ని, మెయిన్ సబ్జెక్ట్ ని మన ఐస్ అనేవి చూపిస్తాయి అనమాట. ఈ టెక్నిక్ లో ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తే దాన్ని లీడింగ్ లైన్ అంటారు. సిమెట్రీ, షాడోస్ అండ్ ప్యారలల్ లైన్స్, ఇమేజెస్ ఒక ఫ్రేమ్ లో ఇమేజ్ ని క్యాప్చర్ చేసే టెక్నిక్ నే సిమెట్రీ అంటారు. ఈ టెక్నిక్ లో క్యాప్చర్ చేసే ఇమేజ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్, మనకి సబ్జెక్ట్ ఫోకస్, బ్యాక్గ్రౌండ్ బ్లర్, ఇది ప్రజెంట్ మనకి ట్రెండింగ్ అనమాట. ఇలా ఇమేజెస్ క్యాప్చర్ చేయడం వల్ల ఆ ఇమేజెస్ అనేవి మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. మీ మొబైల్ ఫోన్లో ఈ కాంపోజిషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.